మాట ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే నేనైతే మనిషే ముఖ్యమంట. ఎందుకంటే ఇచ్చిన మాటను ఈ రోజు కాకపోతే రేపు నిలబెట్టుకోవచ్చు, కానీ మనిషి ఒకసారి పోతే మళ్ళీ రాడుగా. తనని నమ్ముకున్న మనుషులనే కోల్పోయిన తరువాత మాటుంటే ఏంటి లేకుంటే ఏంటి అనేది నా అభిప్రాయం. కానీ జగన్ అభిప్రాయం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. పుట్టిన మనిషి ఎప్పటికైనా చనిపోక తప్పదు. అటువంటి మనిషి చనిపోయిన తరువాత పలాని మనిషి మాటిస్తే తప్పడురా అనేదే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే తానిచ్చిన మాటకే కట్టుబడి ఉంటాడు జగన్. రాష్ట్రాన్ని దేశాన్ని ఎంతో మంది రాజులు రాజకీయ నాయకులు పరిపాలించారు. అందరూ మనకు గుర్తుండరు. వాళ్ళ ఆశయాలను నిలబెడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకు గుర్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ మనకెందుకు గుర్తుంటాడో తెలుసా? స్వాతంత్రం తెచ్చాడని. నిజమే, కానీ దానికంటే ముఖ్యమైన కారణం ఏంటో నీకు తెలుసా? గాంధీ దినోత్సవం రోజున మనకు హాలిడే వస్తుంది కాబట్టి. గాంధీజీ ఆశయాలను కొన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి కాబట్టి. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటో నీకు తెలుసా? మనం ఉపయోగించే డబ్బు నోటు మీద గాంధీ తాత ఫోటో ఉంది కాబట్టి మనుషులు ఎప్పుడు గతంలోనో భవిష్యత్తులోనో జీవించరు, ప్రజెంట్లో జీవిస్తారు. గతాన్ని తలుచుకుంటూనో లేదా భవిష్యత్తును ఊహించుకుంటూనో కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకు చెదలు పడుతుంది. చరిత్ర అనేది పాఠ్య పుస్తకాలలో లేకపోతే చాలా మందికి చరిత్రతో కూడా అసలు పనే లేదు. దీన్ని బట్టి నేను జగన్కి చెప్పేది ఏంటంటే, ఫుల్ వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.